Hi guys, welcome back to my channel. So అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing good. So welcome to today's video, and ఈ రోజు వీడియోలో నేను నా ఫేవరెట్ ఆర్ డ్రీమ్ డెస్టినేషన్ చూడబోతున్నాను. అందుకే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఇప్పుడు వచ్చేసి టైం 6:30 అవుతుంది అండ్ నాకు బస్ 7:30కి ఉంది. ఇక్కడ నుంచి ప్యారిస్ జస్ట్ 7 అవర్స్ మాత్రమే నేను స్టే చేసే ప్లేస్ నుంచి. సో 7 అవర్సే కాబట్టి మేము బస్లో వెళ్తున్నాం. మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ 2:30కి ఏమో రీచ్ అవుతాము. సో అక్కడ నుంచి మా ఎక్స్ప్లోరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు రేపు మేము ప్యారిస్లోనే ఉంటాం కాబట్టి ఈ రోజు ఒక వ్లాగ్ అండ్ రేపు ఒక వ్లాగ్ చేసి మీకు చూపిస్తాను. సో నేనైతే 15 మినిట్స్ ముందే బస్ స్టాప్కి వచ్చేసాను. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై కొలీగ్స్. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళైతే లాస్ట్ 5 మినిట్స్ ఉందనుగా వచ్చారు. మేము వెళ్తున్న బస్ నేమ్ వచ్చేసి ఫ్లిక్స్ బస్. వీళ్ళు 1 మినిట్ కూడా ఎక్స్ట్రా ఆగరు. ఆల్మోస్ట్ ఇంకా బస్ మిస్ అయిపోతామని అనుకున్నా, కానీ బై గాడ్స్ గ్రేస్ ఫైనలీ బస్ని అయితే క్యాచ్ చేసాం. ఈ బస్ కానీ మేము మిస్ అయితే ఇంకొక బస్ లేదు అండ్ ఉన్న ఒకే ఆప్షన్ ఏంటంటే ఇంటికి వెళ్ళిపోవడమే. బట్ మా అదృష్టం బాగుంది కాబట్టి మేబీ మేము బస్ క్యాచ్ చేయగలిగాం. ఆ రోజు వెదర్ అయితే టూ బ్యాడ్ ఉంది. అలా వర్షం పడుతూనే ఉంది. లైక్ మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్షం పడుతూనే ఉంది. దట్ ఈస్ వన్ బ్యాడ్ థింగ్. వర్షం పడుతున్నప్పుడు మనం అసలు ఏ ప్లేసెస్ కూడా సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేము. బట్ ఇంకేం చేస్తాం, మేము ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి వీ హ్యావ్ టు గో. ఇక్కడ వెదర్ కండిషన్స్ మనం అసలు ప్రెడిక్ట్ చేయలేము. అప్పటికే వర్షం పడుతుంది, అప్పటికే ఎండ్ వస్తుంది. సో వెదర్ కండిషన్స్ ఇన్ యూరోప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఆల్సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి ఈ నైట్ 9-10 వరకు సన్లైట్ ఉంటుంది. సో డార్క్ అవ్వదు. ఆఫ్టర్ 10 మనకు సన్సెట్ ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. బట్ ఇలా వర్షం పడితే మాత్రం చాలా కష్టం. సో అదొక్కటే డిసడ్వాంటేజ్ నా ఎంటైర్ ట్రిప్లో. మధ్యలో కూడా చాలా జరిగినాయి. బట్ నేను నా ప్యారిస్ ట్రిప్ నుంచి నేర్చుకున్న థింగ్స్ కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఐఫిల్ టవర్ చూడడమే ఒక డ్రీమ్. సో మోస్ట్లీ మనం 1 or 2 days ఆ ఐఫిల్ టవర్ చుట్టూ తిరగడానికే మొత్తం అయిపోతుంది. బట్ దానికన్నా ప్యారిస్లో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో ఇదంతా పక్కన పెట్టేస్తే మేము బస్ బోర్డ్ చేసినాక ఆఫ్టర్ 1 hour, నాట్ 1 hour, 2 to 3 hours తర్వాత మాకు లంచ్ కోసం అని ఒక దగ్గర ఆపారు. అక్కడ ఒక సూపర్ మార్కెట్ కైండ్ అండ్ ఆల్సో ఒక బర్గర్ షాప్ కూడా ఉంది. సో మేము బర్గర్స్ అండ్ ర్యాప్స్ తీసుకున్నాము. అది తీసుకొని మళ్ళీ వెంటనే బస్ బోర్డ్ చేసేసాము. మనకి ఎక్కువ టైం కూడా ఆపరు, జస్ట్ 10 to 15 minutes ఆపుతారు అంతే. మనం ఏం తీసుకుంటాం అవి తీసుకొని వచ్చేయాలి. దెన్ ఆఫ్టర్ దట్ ఇంకా 3 to 4 hours జర్నీ చేసినాక వీ రీచ్డ్ ప్యారిస్. వర్షం పడుతున్నా కూడా ఐ ఎంజాయ్డ్ ఇట్ ఎ లాట్. బట్ వర్షం పడకపోయి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఫైనలీ ప్యారిస్కి అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4 అయిపోయింది. సో మేము అందుకే 1 night ప్యారిస్లో స్టే చేద్దాం అనుకున్నాం. సో నేను స్టే చేసిన స్టే డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ప్యారిస్ మేము రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మేము మెట్రో తీసుకొని వీ వెంట్ టు అవర్ హోటల్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మెట్రో థింగ్స్ ఆర్ వెరీ కన్ఫ్యూజింగ్. కొన్ని ప్లేసెస్లో అంటే కొన్ని మెట్రో స్టేషన్స్లో కనీసం మనుషులు కూడా ఉండరు. అంటే లైక్ మనకి హెల్ప్ చేయడానికి టికెట్ కౌంటర్స్ ఇట్లా ఏమి ఉండవు. జస్ట్ ఒక మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్లో చూసుకొని మనం టికెట్స్ తీసుకోవాలి. అండ్ అక్కడ చాలామంది ఫ్రెంచ్ ఒకటే మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా మాట్లాడడానికి అసలు ఇష్టపడరు. సో అదొక మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది నాకు. లైక్ అట్లీస్ట్ ఫర్ టూరిస్ట్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. నాట్ ఆల్, కొంతమంది హెల్ప్ చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రెంచ్లోనే మాట్లాడడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ మెట్రోస్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ అండ్ చాలా నడవాలి. యాక్చువల్లీ మెట్రోస్ అనేవి అండర్ గ్రౌండ్లో ఉంటాయి కాబట్టి టూ మచ్ నడవాల్సి వచ్చింది మేమైతే. సో బట్ అలానే నడిచి కొంచెం ఫస్ట్ టైం అయితే మాకు అర్థం కాలేదు. బట్ స్టిల్ కొంచెం ఫిగర్ అవుట్ చేసుకొని టికెట్ తీసుకున్నాం. ఐ ఫెల్ట్ లైక్ డే పాస్ తీసుకుంటే బెస్ట్. మేము ఏంటంటే 4 o'clockకి రీచ్ అయ్యాము కాబట్టి డే పాస్ తీసుకుంటే అది వేస్ట్ అయిపోతుంది అనుకున్నాం. బట్ స్టిల్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మెట్రో కనెక్టివిటీ చాలా బాగుంటుంది. సో డే పాస్ తీసుకుంటే మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఎవ్రీ టైం ఒక్కొక్క టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టికెట్ ప్రైస్ మీరు నెక్స్ట్ స్టాప్ తీసుకున్నా లేకపోతే లాస్ట్ స్టాప్ తీసుకున్నా దాని ప్రైస్ ఒకటే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్కి మన కరెన్సీలో ఒక 100 rupees ఉంది అంటే ఇక్కడ నుంచి లాస్ట్ స్టాప్కి కూడా సేమ్ అమౌంట్ ఉంటుంది. ఆ 1 way టికెట్ బై చేసుకొని మనం ఎక్కి దిగడమే. సో దానికన్నా నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే యూ కెన్ టేక్ అ డే పాస్. డే పాస్ అంటే ఎన్నిసార్లు అయినా తిరగచ్చు. సో అలా ఫస్ట్ మేమైతే డే పాస్ తీసుకోకుండా నార్మల్ పాస్ తీసుకొని మా హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. మెట్రో స్టేషన్ నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 500 meters ఉంది. సో మేము ఇప్పుడు అక్కడికే నడుస్తున్నప్పుడు నాకు రోడ్స్ అయితే చాలా ఎస్థెటిక్గా అనిపించినాయి. లైక్ యూరోపియన్ స్టైల్లో కలర్డ్ హౌసెస్ ఉంటాయి కదా. సో నిజమైన యూరోపియన్ ఫీల్ వచ్చింది నాకు ఇప్పుడు. అంటే ప్యారిస్లో ఉన్నానని ఒక ఫీల్ వచ్చింది. సో అలా నడుస్తూ మేమైతే హోటల్కి రీచ్ అయిపోయాం. సో దిస్ ఈజ్ హౌ మై రూమ్ లుక్స్.
అండ్ నాకు ఈ రూమ్‌కి సమ్‌వేర్ అరౌండ్ 80-100 యూరోస్ అయితే అయింది. ఆ ప్రైస్‌కి రూమ్ అనేది చాలా చిన్నగానే అనిపించింది. బట్ యాజ్ ఐ సెడ్ ఇది టూరిస్ట్ సీజన్ కాబట్టి రూమ్ ప్రైజెస్ చాలా ఎక్కువున్నాయి. సో, ఇంక చేసేదేమీ లేక ఇదే బుక్ చేసుకోవాల్సొచ్చింది. బట్ ఇట్స్ ఎ డీసెంట్ రూమ్. రూమ్ విండో నుంచి అయితే నాకు వ్యూ చాలా నచ్చింది. లిటరల్లీ నాకైతే పారిస్ వైబ్స్ వస్తున్నాయి ఆ బిల్డింగ్స్‌ని చూస్తుంటే. దెన్ కొంచెం సేపు రిలాక్స్ అయిపోయి ఇంకా క్విక్‌గా రెడీ అయిపోయాను. సో, ఈరోజు మేము ప్లాన్ చేసుకుంది ఏంటంటే వీ హ్యావ్ టు విజిట్ 3 ప్లేసెస్. అంటే 3 థింగ్స్ పెట్టుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి లార్ మ్యూజియంని విజిట్ చేయడం. అండ్ సెకండ్ వన్ సీన్ రివర్లో బోటింగ్కి వెళ్ళడం. అండ్ థర్డ్ వన్ ఈజ్ నైట్ వ్యూలో ఐఫిల్ టవర్ని చూడటం. సో ఈ 3 మేము ప్లాన్ చేసుకున్నాం ఈరోజు. సో ఫస్ట్ అయితే లార్ మ్యూజియంకి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ బస్లో వెళ్ళొచ్చు అండ్ మెట్రోలో కూడా వెళ్ళొచ్చు. మేమైతే బస్లో వెళ్ళాము. మెట్రో స్టేషన్ కొంచెం దూరం మేము ఉన్న ప్లేస్ నుంచి. సో బస్ స్టాప్ కొంచెం దగ్గరగా ఉందని చెప్పేసి బస్లో వెళ్ళడానికి వెళ్దామని అనుకున్నాం. సో అలానే బస్లో వెళ్ళాం. సమ్ 30 మినిట్స్ జర్నీ తర్వాత లార్ మ్యూజియంకి రీచ్ అయిపోయాం. సో ఇక్కడ బస్ స్టాప్స్ కానీ మెట్రో కనెక్టివిటీ కానీ చాలా బాగుంటుంది. ఏదైనా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. లైక్ 5 minutes to 10 minutes వాక్ చేస్తే మీరు అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. సో అంత బాగుంటుంది మెట్రో కనెక్టివిటీ. సో లార్ మ్యూజియంకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము టికెట్స్ తీసుకుందాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ టికెట్స్ లేవు. యాక్చువల్లీ టికెట్స్ని మీరు ఆన్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆఫ్లైన్లో కూడా ఇస్తారు. బట్ అయిపోతే మాత్రం ఏం చేయలేం కదా. సో ఈ మ్యూజియంని పక్కాగా విజిట్ చేయాలి అనుకుంటే ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం 50-50 ఛాన్సెస్ ఉంటాయి. లైక్ టికెట్ దొరకవచ్చు, దొరకపోవచ్చు. మాకైతే అన్ఫార్చునేట్లీ దొరకలేదు. మోస్ట్లీ దొరకదంట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మిస్టేక్స్ వీ డిడ్. సో మీరైతే లార్ మ్యూజియంకి టికెట్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్లో టికెట్స్ని తీసుకోండి. లైక్ ఆన్లైన్ అఫీషియల్ సైట్స్ ఉంటాయి, అందులో టికెట్స్ని తీసుకోవచ్చు. అండ్ దెన్ సో మేమైతే లోపలికి వెళ్ళలేకపోయాం. యాక్చువల్లీ ఈ మ్యూజియం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యూజియమ్స్ అనమాట. అంటే లైక్ ఆర్ట్ రిలేటెడ్ థింగ్స్ అన్ని ఇందులో ఉంటాయి. అండ్ ఆల్సో దిస్ ఫేమస్ మోనాలిసా పెయింటింగ్ ఉంది కదా, అది ఈ మ్యూజియంలోనే ఉంది. సో మోస్ట్లీ అందరూ ఈ పెయింటింగ్ చూడడానికి వస్తారు ఇక్కడికి. సో అది నేను మిస్ అయిపోయాను. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ దాట్ సాడ్, ఎందుకంటే నేనైతే ఆర్ట్ పర్సన్ని కాదు. సో మిస్ అయినందుకు నాకైతే అంత బాధగా ఏమి లేదు. బట్ స్టిల్ వన్ ఆఫ్ ది ఫేమస్ పెయింటింగ్స్ కాబట్టి చూడాలని ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు కాబట్టి ఇంకేం చేయలేం. సో మీరైతే చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోండి. సో మాకు అవ్వలేదు కాబట్టి ఇంకా బయటనే కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ సీన్ రివర్కి వెళ్దామని అనుకున్నాం. ఇట్ వాజ్ వెరీ నైస్ ప్లేస్. లోపల ఎంత చూడడానికి ఉంటుందో నాకు తెలిసి బయట కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి, తిరగడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి అనుకుంటా. సో ఇక్కడ నుంచే మేము సీన్ రివర్కి వెళ్దామని అనుకున్నాం. సీన్ రివర్కి ఇక్కడ నుంచి చాలా వాకింగ్ ఉంటుంది. లైక్ 10-15 minutes వాక్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళాలి. సో వెళ్ళే దారిలో మాకు ఒక రెస్టారెంట్ కనిపించింది. అంటే మేము అప్పటికే చాలా ఆకలితో ఉన్నాము. సరే ఏదో ఒకటి తిందామని చెప్పేసి ఒక ఫ్రెంచ్ రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ కూడా మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆల్రెడీ టికెట్స్ దొరకలేదురా బాబు అనుకుంటే దాంతోపాటు ఇదొకటి. సో మేము రెస్టారెంట్కి వెళ్ళగానే ఆ రోజు సాటర్డే. యాక్చువల్లీ మేము ఎవరం నాన్ వెజ్ తినాం. సో మేము వెజిటేరియన్ కావాలని చెప్పాము. వెజిటేరియన్లో వాడు ఏదో తీసుకొచ్చాడు. యాక్చువల్లీ దాని పేరు కూడా నాకు గుర్తులేదు. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇదేదో ఇలా ఉంది. మేము చెప్పింది ఏంటంటే మాకు వెజిటేరియన్ కావాలి అన్నాం. వెజిటేరియన్ అంటే ఇక్కడ వీళ్ళు ఎగ్ని ఇంక్లూడ్ చేస్తారంట. స్పెసిఫికల్లీ మీరు వీగన్ కావాలని చెప్పాలి. మళ్ళీ వీగన్ అంటే మిల్క్ అండ్ చీజ్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయరు కాబట్టి స్పెసిఫిక్గా దట్ యు ఆర్ వీగన్ బట్ యూ కెన్ ప్రిఫర్ మిల్క్ అండ్ లైక్ డైరీ ప్రొడక్ట్స్ అండ్ చీజ్ అని చెప్తే అప్పుడు వాళ్ళు అవి కూడా కలిపేసి తీసుకొస్తారంట. అది మాకు తెలియక మేము వెజిటేరియన్ అని చెప్పేస్తే వాళ్ళేమో అందులో ఎగ్ ఇంక్లూడ్ చేసి తెచ్చారు. అది ఓపెన్ చేసి చూడగానే ఎగ్ ఉంది. ఇంకా వరెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా అక్కడ ఇంకేం ఆర్డర్ చేయకుండా వచ్చేసాం. ఇంకా ఖాళీ కడుపుతోనే స్ట్రీట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే మాకు ఒక మ్యాగ్నెట్ షాప్ కనిపించింది. ఎవ్రీ కంట్రీలో నాకు ఒక మ్యాగ్నెట్ తీసుకోవడం అనేది అలవాటు. ఇంకేం కొనలేం బికాజ్ అక్కడ అన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి. సో అలా నేను ఈ మ్యాగ్నెట్ని తీసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న స్క్రీన్ మీద చూపిస్తున్న మ్యాగ్నెట్ నేను తీసుకున్నాను. అది నాకు బాగా నచ్చింది. ఒక ప్యారిస్ వైబ్ వచ్చింది. దీని తర్వాత ఇంకా మేము టైం వేస్ట్ చేయకుండా ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం. సో ఐఫిల్ టవర్ దగ్గరికి స్టార్ట్ అవుతున్నాం యాక్చువల్లీ. సో ఇది చూస్తుంటే మీకు చాలా దగ్గరగా ఉన్నట్టుంది కానీ చాలా అంటే చాలా నడవాలి. అలా నడుస్తున్న ప్రాసెస్లో చాలా పెద్దగా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా మేము ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఎంత వర్షం స్టార్ట్ అయిందంటే కనీసం షెల్టర్ కోసం మాకు ఏమీ లేదు. మా దగ్గర అంబ్రెలాస్ కూడా లేదు. ఏదో గోడ దగ్గర చిన్న షెల్టర్ ఉంటే అక్కడ నుంచొని వెయిట్ చేస్తున్నాం ఇంకా వర్షం తగ్గడానికి. బట్ వర్షంలో ప్యారిస్ చాలా అంటే చాలా బాగుంది. ఒకటే తడవలేను, ఎందుకంటే తడిస్తే మళ్ళీ ఫొటోస్ సరిగ్గా రావని చెప్పేసి నేను తడవలేకపోయాను. బట్
దట్ ఈస్ టూ గుడ్ గైస్. వైబ్ ఈస్ టూ గుడ్. దీని తర్వాత మేము ఇంకా వర్షం తగ్గింది, కొంచెం తగ్గగానే ఇంకా ఐఫిల్ టవర్ దగ్గరికి స్టార్ట్ అయిపోయి అలా నడుచుకుంటూ మధ్యలో కొన్ని ప్లేసెస్ని చూసుకుంటూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ మేము సీన్ రివర్ దగ్గరికి వెళ్ళాం ఫస్ట్. ఎందుకంటే ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో సీన్ రివర్ క్రాస్ చేసుకునే వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే సీన్ రివర్ దగ్గరికి వెళ్ళాం. సో సీన్ రివర్ దగ్గర బోటింగ్ చాలా ఫేమస్ యాక్చువల్లీ. అక్కడ క్రూజ్ బోటింగ్ అనేది చేస్తారు. బట్ అది లైక్ నైట్ అయిన తర్వాత చేస్తే ఇంకా బాగుంటుందని విన్నాము. సో నైట్ లైట్స్లో చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఇప్పుడు చేయాలనుకోలేదు. బట్ అదే మేము చేసిన మిస్టేక్. అప్పుడు చేసేసి ఉంటే అయిపోయేది. నైట్ లైట్లో చేద్దామని చెప్పేసి అది అలా డిలే చేసేసరికి చాలా టైం వేస్ట్ అయిపోయింది. బికాస్ అక్కడ మేము మిస్ అయిన ఒక పాయింట్ ఏంటంటే సమ్మర్స్లో మనకి సన్సెట్ అనేది 10:30 తర్వాతే అవుతుంది. సో 10:30 నుంచి మనకి ఇంకా టైం మిగిలింది 30 minutes మాత్రమే. ఎందుకంటే క్రూజ్ బోటింగ్ 11కి స్టాప్ చేసేస్తారు. సో ఇలా మనకి టైం తక్కువ ఉండడం వల్ల నైట్ లైట్లో బోటింగ్ చేయాలి అనుకుంటే అది కొంచెం హెక్టిక్ అవుతుంది. ప్రాపర్గా ప్లానింగ్ అన్నీ ఉంటే ఓకే. మా దగ్గర టికెట్స్ లేవు, ఏమీ లేవు, కాబట్టి మాకు కొంచెం టఫ్ అయింది. సో అలా అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్న రెండోది కూడా అవ్వలేదు. లైక్ సీన్ రివర్లో బోటింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా, అది కూడా అవ్వలేదు. ఇంకా ఇంత ఇరిటేషన్లో మాకు ఫుల్గా ఆకలేసింది. ఇంక ఇదంతా పక్కన పెట్టేస్తే ఫస్ట్ అయితే తినడానికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది సీన్ రివర్. ఇదైతే చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకి కొంచెం ఐఫిల్ టవర్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని మేము ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇంకో సైడ్ వెళ్ళాలి. సో ఈ బ్రిడ్జ్ మీరు చూస్తున్నట్టయితే ఒక ఫేమస్ మూవీ మన తెలుగు మూవీలోనే ఉంటుంది, దట్ ఈస్ మన్మధుడు. అక్కడ ఒక సీన్ కూడా ఉంటుంది కదా, నాగార్జున అండ్ బ్రహ్మానందంది. లైక్ ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నప్పుడు నాకు వాటర్ అంటే భయం అని చెప్పేసి ఒక సీన్ ఉంటుంది కదా. సో ఆ సీన్ మొత్తం ఇక్కడే షూట్ చేశారు యాక్చువల్లీ. నేను అంత క్లియర్గా చూపించలేకపోవచ్చు, బట్ ద ఎంటైర్ సీన్ వాజ్ షాట్ హియర్. నాకైతే వెంటనే ఆ మూవీ గుర్తొచ్చింది. నేను మా కొలీగ్స్ కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేశాను యాక్చువల్లీ అక్కడ. సో అది క్రాస్ చేసుకొని మేము ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. యాక్చువల్లీ మేము ప్యారిస్లో ఫ్రెంచ్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఇండియన్ ఫుడ్ మీద క్రేవింగ్స్ వచ్చి ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము. ఇది ఒక ఫేమస్ రెస్టారెంట్ అంట ప్యారిస్లో. నాకు నేమ్ గుర్తులేదు, బట్ ఇక్కడ నేను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఫుడ్ ఈస్ టూ ప్రైసీ గైస్. రెస్టారెంట్ నుంచి బయటికి రాగానే ఐఫిల్ టవర్ లైటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. లైట్స్ చూడగానే ఒక తెలియని ఆనందం వచ్చేసింది. సో మేము ఏమనుకున్నామంటే ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. సో అది కింద ఉంటుంది కదా బేస్, దాని దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎన్ని యాంగిల్స్లో ఫొటోస్ వీడియోస్ తీసుకున్నానో నాకే తెలియదు. నాకే కాదు, ఐఫిల్ టవర్ కూడా అన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసాను. బికాజ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. మేబీ మన ఇండియన్స్కి ఈ ఎక్సైట్మెంట్ ఉంటుందేమో, బికాజ్ టెక్స్ట్ బుక్స్లో కానీ మూవీస్లో కానీ ఐఫిల్ టవర్ని చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఎక్సైట్మెంట్ లెవెల్స్ అయితే టూ హై ఉన్నాయి. సో నేను ఎక్కడి నుంచి ఎలాంటి వీడియోస్ తీసానో ఏం తీసానో నాకు అస్సలు గుర్తులేదు. బట్ నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఇంకొక స్పాట్కి వెళ్ళాము. ఇక్కడ ఐఫిల్ టవర్ వ్యూ చాలా బాగుంటుందంట. అండ్ ఐఫిల్ టవర్ ఎవ్రీ 1 hourకి ఒకసారి ఇలా స్పార్క్లింగ్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఈ రకంగా స్పార్కిల్ అవుతుంది. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడే నేను వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాను. అప్పటికే టైం 11:30 అయిపోయింది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది. బట్ మేము మా రూమ్కి రీచ్ అవ్వాలి. అండ్ లాస్ట్ మెట్రో 12కి ఉంది. సో ఇంకా చేసేదేం లేక మెట్రోలో మా రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. రూమ్కి రీచ్ అయినాక నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను అసలు. బట్ ఇట్ వాస్ వెరీ నైస్ గైస్. ఈ వీడియో ద్వారా మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా. సో ఈ వ్లాగ్ మీకు యూస్ఫుల్ అయి ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో కలుద్దాం, దట్ టు ఇన్ యూరోప్. బై బాయ్.